Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. నేను ఇప్పుడు మీకు ఒక ట్రెడిషనల్ వంటకం చూపిస్తా. అది తరతరాలుగా మన ఇళ్లలో చేసుకునేదే. అది గుమ్మడికాయ కూర. ఆ కూరని ఎంత సులువుగా చేయాలో నేను మీకు చూపిస్తా. దానికి కావలసిన పదార్థాలు కూర గుమ్మడికాయ, ఉల్లిపాయలు, టమాటాలు, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వంట నూనె, ఉప్పు. నేను ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకుని ఈ కూర చేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కని శుభ్రంగా కడిగి పైన గింజలు తీసి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేయాలి. పచ్చిమిర్చిని పొడుగ్గా కోసి ముక్కల కింద కట్ చేయాలి. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేయాలి. ఈ కూరకి మనం పొడుగ్గానే కొయ్యాలి. టమాటాలను కూడా పొడుగ్గా ముక్కల కింద కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. ఈ కూరలో కారం వేయం కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ రుచికి తగినన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఈ కూరని సన్నటి సెగ మీదే మనం చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా టమాటా ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయాయో? ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలపాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. గుమ్మడికాయ సగం ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. తీపి ఇష్టపడిన వాళ్ళు బెల్లం మానేయచ్చు. కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా గుమ్మడికాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో? కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ట్రెడిషనల్ వంటకం గుమ్మడికాయ కూరని ఎంత సులువుగా చేసామో చూసారుగా. మీరు చేసేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.